వెల్కమ్ టు ది ఛానల్. టుడే మనం ఏఐ ఇంట్రడక్షన్ గురించి నేర్చుకుందాం. సో ఏఐ అంటే ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఎన్ని వర్డ్స్ ఉంటాయంటే 2 వర్డ్స్. ఫస్ట్ ఏంటంటే ఆర్టిఫిషియల్, నెక్స్ట్ ఏంటంటే ఇంటెలిజెన్స్. సో ఫస్ట్ ఆర్టిఫిషియల్ అంటే ఏంటంటే మ్యాన్ మేడ్నే మనం ఆర్టిఫిషియల్ అని అంటాం. మరి ఇంటెలిజెన్స్ అంటే ఏంటంటే థింకింగ్ పవర్నే మనం ఇంటెలిజెన్స్ అని అంటాం. డెఫినేషన్ ఏంటంటే మ్యాన్ మేడ్ థింకింగ్ పవర్నే మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని అంటాం. నెక్స్ట్ డెఫినేషన్ ఏం చెప్పొచ్చు అంటే ఇదొక టెక్నాలజీ అని చెప్పొచ్చు. టెక్నాలజీ అంటే ఏంటి? సైంటిఫిక్ నాలెడ్జ్నే మనం టెక్నాలజీ అని అంటాం. ఇంకో డెఫినేషన్ ఏం చెప్పొచ్చు అంటే కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్నే మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని అనొచ్చు. మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసి ఇంటెలిజెంట్ మిషన్స్ని క్రియేట్ చేస్తాం. సో ఆ ఇంటెలిజెంట్ మిషన్స్ అనేవి ఎలా ఉండాలంటే థింక్ లైక్ హ్యూమన్స్ లాగా ఉండాలి. అంటే హ్యూమన్ ఎలా థింక్ చేస్తారో అలా థింక్ చేయాలి. అండ్ హ్యూమన్ ఎలా అయితే డెసిషన్ తీసుకుంటాడో అలానే సేమ్ డెసిషన్స్ అనేవి తీసుకోవాలి. నెక్స్ట్ వన్, ఏఐ అనేది ఎక్కడ ఎగ్జిస్ట్ అయి ఉంటుందో చూద్దాం. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎక్కడ ఎగ్జిస్ట్ అయి ఉంటుందంటే ఎక్కడైతే హ్యూమన్ బేస్డ్ స్కిల్స్ అనేవి వర్క్ అవుతాయో అక్కడ ఏఐ అనేది ఎగ్జిస్ట్ అయి ఉంటుందని చెప్పొచ్చు. సో హ్యూమన్ బేస్డ్ స్కిల్స్ అంటే బేసికల్గా 3 స్కిల్స్ ఉంటాయి. సో లెర్నింగ్ స్కిల్ ఉంటాయి, అంటే న్యూ థింగ్స్ని లెర్న్ చేయడం. అండ్ రీజనింగ్ స్కిల్స్ ఉంటాయి. రీజనింగ్ స్కిల్స్ అంటే లాజికల్గా థింక్ చేయడం. నెక్స్ట్ వన్, థర్డ్ పాయింట్ ఏంటంటే సాల్వింగ్ ప్రాబ్లమ్స్. సో సాల్వింగ్ ఏదైనా ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే ఎబిలిటీ అనేది ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మెషిన్ని క్రియేట్ చేసాం అనుకోండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసి, అప్పుడు అది ఎలా వర్క్ చేయాలంటే ఓన్ ఇంటెలిజెన్స్ అంటే ఓన్ థింకింగ్ పవర్తో వర్క్ చేయాలి. ఆ ఫీచర్నే మనం ఏమనొచ్చు అంటే బెస్ట్ ఫీచర్ ఆఫ్ ఏఐ అని అనొచ్చు. అంటే ఫస్ట్ ఇనిషియల్గా ఆల్గరిథమ్స్ని యూజ్ చేసుకొని మెషిన్స్ అనేవి క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేసిన తర్వాత ప్రాబ్లమ్ సాల్వింగ్లో ఓన్ థింకింగ్ పవర్ అనేది యూజ్ చేసుకొని ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేయాలి. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం ఎప్పుడైతే మెషిన్స్ని క్రియేట్ చేస్తామో ఆ క్రియేట్ చేసిన మెషిన్స్ అనేవి ఫ్యూచర్లో ఏదైనా వర్క్ చేయాలంటే అవి వాటి ఓన్ థింకింగ్ పవర్ని యూజ్ చేసి చేయాలి, కానీ దాన్ని ప్రీ ప్రోగ్రామ్ అయితే చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఫస్ట్ మనం క్రియేట్ చేసేటప్పుడు సమ్ ప్రోగ్రామ్తో ఆల్గోరిథంని యూజ్ చేసి క్రియేట్ చేస్తాం. తర్వాత అవి ఏం చేయాలంటే వాటి ఓన్ థింకింగ్ పవర్స్ని యూజ్ చేసుకొని ఆ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయాలి. అంటే ఇక్కడ ప్రీ ప్రోగ్రామ్డ్ అనేది ఉండదు. నెక్స్ట్ వన్, ఏఐ అనేది ఎవరు డెవలప్ చేశారు, లేదంటే ఫాదర్ ఆఫ్ ఏఐ ఎవరంటే జాన్ ఎంసి కార్తి. ఏ ఇయర్లో డెవలప్ చేశారంటే 1956లో డెవలప్ చేశారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే ఇంపార్టెన్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్న, లేదంటే వై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ యూజ్డ్ అన్న సేమ్. సో మెయిన్గా మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేయడానికి చాలా రీజన్స్ ఉంటాయి, కానీ మెయిన్ రీజన్స్ ఏంటంటే 4. ఫస్ట్ వన్ ఏంటంటే సాఫ్ట్వేర్ ఆర్ డివైస్. నెక్స్ట్ వన్ ఏంటంటే పర్సనల్ వర్చువల్ అసిస్టెంట్స్. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే రోబోట్స్. ఫోర్త్ వన్ ఏంటంటే టెక్నాలజీస్. ఫస్ట్ ఏంటంటే సాఫ్ట్వేర్ ఆర్ డివైస్. మనం ఏఐ టెక్నాలజీని యూజ్ చేసి సాఫ్ట్వేర్ని కానీ డివైజెస్ని కానీ క్రియేట్ చేయొచ్చు. అలా క్రియేట్ చేసే సాఫ్ట్వేర్స్ మరి దేనికి యూజ్ చేస్తామంటే రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి యూజ్ చేస్తాం. అంటే ఏంటి, జనరల్గా మన లైఫ్లో ఉండే ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ మార్కెటింగ్లో యూజ్ చేయొచ్చు, ట్రాఫిక్ ఇష్యూస్లో యూజ్ చేయొచ్చు, హెల్త్ ఇష్యూస్లో యూజ్ చేయొచ్చు, అలా ఏ ఫీల్డ్స్లో అయినా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ అంటే పర్సనల్ వర్చువల్ అసిస్టెంట్. సో మనం ఏఐని యూజ్ చేసి పర్సనల్ వర్చువల్ అసిస్టెంట్స్ని క్రియేట్ చేయొచ్చు. అంటే ఏంటి, ఆ వర్చువల్ అసిస్టెంట్స్ అనేవి ఎలా వర్క్ చేస్తాయంటే ఆన్లైన్లోనే వర్క్ చేస్తాయి. అండ్ ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు అంటే గూగుల్ అసిస్టెంట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రోబోట్స్. సో మనం ఏఐని యూజ్ చేసి రోబోట్స్ని క్రియేట్ చేయొచ్చు. సో ఇలా క్రియేట్ చేసిన రోబోట్స్ని మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే ఎక్కడైతే హ్యూమన్స్కి రిస్క్ అనేది ఉంటుందో అక్కడ మనం సింపుల్గా రోబోట్ని యూజ్ చేసి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, టెక్నాలజీ. సో టెక్నాలజీ అంటే ఏంటంటే ఫస్ట్ సైంటిఫిక్ నాలెడ్జ్
యొక్క అప్లికేషన్నే మనం టెక్నాలజీ అని అంటాం. దీన్ని ఎక్కడ యూజ్ చేస్తామంటే మోస్ట్గా ప్రాక్టికల్ పర్పస్లోనే యూజ్ చేస్తాం. మరి మనం ఏఐ టెక్నాలజీని యూజ్ చేసి అదర్ న్యూ టెక్నాలజీస్ని క్రియేట్ చేయొచ్చు, న్యూ డివైజెస్ని క్రియేట్ చేయొచ్చు, న్యూ ఆపర్చునిటీస్ని కూడా క్రియేట్ చేయొచ్చు. అండ్ ఈ టెక్నాలజీ అనేది బేసికల్గా దేనికి యూజ్ చేస్తామంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ పర్పస్లో యూజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.